వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకం ద్వారా ఏ షూరిటీ లేకుండా 20 లక్షల లోన్ పొందవచ్చు. ఈ లోన్ ఎవరికి వర్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ను లాంచ్ చేసిన కేంద్రం దీని కింద సూక్ష్మ చిన్న తరహా వ్యాపారుల కోసం లోన్లు అందిస్తోంది. దీని కింద 3 కేటగిరీల్లో లోన్ పొందవచ్చు. కనీసం 50,000 నుండి గరిష్టంగా 10 లక్షల లోన్ ఇచ్చేది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పుడు గరిష్టంగా 20 లక్షల లోన్ వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే తీసుకున్న లోన్లు సకాలంలో కట్టిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. చిన్న వ్యాపారులకు ఆర్థిక మద్దతు అందించడం సహా ఎంటర్ప్రైన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ తీసుకువచ్చింది ముద్ర. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. ముఖ్యంగా వ్యవసాయేతర రంగాలలో ఉండే చిన్న తరహా సంస్థల వ్యక్తులకు లోన్లు అందిస్తుంది. ఇప్పటికీ ఈ పథకంలో భాగంగా లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాయి బ్యాంకులు. ఇంకా ఇవి షూరిటీ లేని లోన్లే. కొత్తగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి వస్తాయి. భారతీయ పౌరులు అంతా ఈ బెనిఫిట్ పొందేందుకు అర్హులే. చిన్న చిన్న తయారీ యూనిట్లు, షాపులు నిర్వహించేవారు, పండ్లు కూరగాయలు అమ్మేవారు, రిపేర్ షాప్స్, చేతి వృత్తులు వారు, ఇలా చిన్న వ్యాపారులు ఎవరైనా లోన్ పొందవచ్చు. ఈ స్కీమ్లో మొత్తం 3 రకాల లోన్లు ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 లోన్ వస్తుంది. కిషోర్ లోన్ ద్వారా 50,000 నుండి 5 లక్షల వరకు లోన్ ఉంటుంది. తరుణ్ కేటగిరీ కింద 5 లక్షల నుండి 10 లక్షల వరకు లోన్ గతంలో ఉండగా ఇప్పుడు ఇదే 20 లక్షల వరకు చేరింది. ముద్రా స్కీమ్ కింద బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు వంటివి లోన్లు అందిస్తాయి. లబ్ధిదారులు ఎవరైనా మూలధనంలో 10% సమకూర్చుకుంటే గనుక మిగతా 90% లోన్ రూపంలో పొందవచ్చు. ఈ పథకం కింద ఎక్కువగా మహిళలే లబ్ధిదారులుగా ఉన్నట్లు నిర్మలమ్మ గతంలో చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.